అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చిండు. రవిచంద్రన్ అశ్విన్ ఆపద్ బాంధవుడు. ఎందుకు ఆపద్ బాంధవుడు అంటున్నా అంటే బాల్తోనే కాకుండా బ్యాట్తో కూడా చాలాసార్లు ఇండియాని రక్షించిండు. ఈ ఆల్రౌండర్ పొజిషన్ లో టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇప్పుడు నెంబర్ 3 పొజిషన్ లో ఉండి రిటైర్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో అశ్విన్ ఇస్ ఎ లెజెండ్. ఎందుకు లెజెండ్ అంటున్నా అంటే కొందరు ఓన్లీ బ్యాట్స్మెన్ నే పాపులర్ చేస్తారు మన ఇండియన్ క్రికెట్. కానీ క్రికెట్ అంటేనే బ్యాట్స్మెన్ గేమ్ అన్నట్టే పోయింది. కానీ బౌలర్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ అశ్విన్ కి ఇచ్చుంటే ఇండియాలో అనిల్ కుంబ్లే తర్వాత అశ్విన్ అంత పెద్ద బౌలర్ ఎవరు లేరు ఇప్పటి వరకు. ట్రాక్ రికార్డ్ చూస్తుంటే స్పిన్నర్స్. సో అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చాక ఇంకోటి కూడా మర్చిపోద్దు, అశ్విన్ ఒక బౌలింగ్ తోటే కాదు బ్యాటింగ్ తోటి ఎన్నిసార్లు ఇండియాని కాపాడాడు. సో అలాంటి అశ్విన్ పోతుండు రిటైర్మెంట్ ఇస్తున్నానంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇండియాలో రవిచంద్రన్ అశ్విన్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ మనకు చాలా గుర్తుంటుంది. ఎందుకంటే 5 ఫర్స్ అందరికంటే ఈ రికార్డు మాత్రం అనిల్ కుంబ్లే కంటే ఎక్కువ 37 5 ఫర్స్ అంటే ఒక్క ఇన్నింగ్స్ లో 37 5 ఫర్స్ తీసుకున్న ఏకైక బౌలర్ ఎవరు అని అంటే ఇండియాలో అశ్విన్. అశ్విన్ స్టాట్స్ చూస్తే కూడా 106 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు, 116 వన్డే మ్యాచెస్ ఆడాడు, 65 T20 మ్యాచెస్ ఆడాడు. ఈ మొత్తం మ్యాచ్లు కలిపి 3500 కంటే ఎక్కువ రన్స్ ఉన్నాయి. అంతేకాకుండా 765 వికెట్స్. ఆల్మోస్ట్ ఎంత నియర్ టు కుంబ్లే రికార్డ్ కి దగ్గర ఉన్నాడు. బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్ చేస్తూ టెర్రఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అంతేకాకుండా క్రికెటింగ్ ఐక్యూ అశ్విన్ కి చాలా ఎక్కువ ఉంటుంది. ఏ గేమ్ ని ఎట్లా ఇంటెలిజెంట్ గా ఆడడం. ఎన్నో మంచి ఇన్సిడెంట్స్ కి గుర్తు చేసుకోవాలంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ తోటి ఆ మ్యాచ్ గెలిపించడంలో అశ్విన్ మైండ్ గేమ్ ఆడింది చూడు, అది కూడా చాలా ఎప్పటికి గుర్తుండిపోతుంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికి. ఆ వైట్ బాల్ వదిలేయడం, లాంగ్ గా మెల్లగా ఫీల్డర్ లైన్ దిక్కు తీసుకొట్టి ఆ సింగిల్ తీయడం. సో అలాంటి మైండ్ గేమ్స్ ఆడే అశ్విన్. ఎందుకంటే ఎప్పుడు గెలవాలి అనే స్పిరిట్ ఎప్పుడు సిఎస్కేలో ఉన్నప్పటి నుంచి ఉన్నదేమో. గెలవాలనే స్పిరిట్ ఉండి ప్రతిసారి చాలా ఇంటలెక్చువల్ గా ఆలోచించి ఆడే అశ్విన్ ఇక లేడు అని అంటే చాలా బాధగా ఉంది. క్రికెట్ అభిమానులు అందరూ బాధపడే విషయం ఇది. సో రవిచంద్రన్ అశ్విన్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రెస్ట్ ఆఫ్ లైఫ్. ఇలాగే హ్యాపీగా ఉండాలని లైఫ్ అని నేను ఆశిస్తూ, చెన్నై సూపర్ కింగ్స్ కి ఇంకో 3-4 ఇయర్స్ ఆడాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరిన్ని క్రికెటింగ్ అప్డేట్స్ కోసం ఈ ఐటీ అఫీషియల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.